హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను షిమ్లా మిర్చి కోడిగుడ్ల గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: షిమ్లా మిర్చి, కోడిగుడ్లు 4, ఒక టమాటా, ఒక ఆనియన్, పచ్చిమిర్చి 2, కొంచెం కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, ఆయిల్ తగినంత. ఇవన్నీ నేను కట్ చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. షిమ్లా మిర్చి బాగా కడిగి తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యింది. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయేదాకా వేసేస్తున్నా. కొంచెం మంట తగ్గించుకోండి. టమాటాలు కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్. ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి వేస్తున్నా. నేను ఇందాక కొంచెం కొబ్బరి వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, మిక్సీ జార్లో కొంచెం మసాలా వేస్తున్నా. ఉప్పు తగినంత వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. కొంచెం వాటర్ పోసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. తర్వాత షిమ్లా మిర్చి వేసుకుందాం. ఇది కొంచెం మగ్గాక షిమ్లా మిర్చి చేసుకుందాం ఫ్రెండ్స్. చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు అలాగే కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యాప్సికం మెత్తబడింది. ఇందులో 4 కోడి గుడ్లు వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4 కోడి గుడ్లు వేసుకుంటున్నాను.
దీన్ని కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇంకా 2 ఎగ్గులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కర్రీ అంటే. ఇంకా 2 ఎగ్గులు వేయమ్మా అని చెప్పారు ఫ్రెండ్స్. కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చాక కొంచెం తిరిగేసుకున్నాం ఫ్రెండ్స్ గుడ్డుని. కొంచెం ఈ సైడ్ కూడా ఉడుకుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, షిమ్లా మిర్చి కోడిగుడ్ల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది అన్నంలో వేడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.